నేను సోమసానిగుంట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మన పరిసరాలు, మన గ్రామము అంతా పరిశుభ్రంగా ఉండాలనంటే ఎక్కువగా పల్లెటూరుల్లో పశువులు ఉంటాయి. పశువుల యజమానులు ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యర్థాలను తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తుంటారు. కానీ అలా వేయకుండా పశువుల యజమానులు వ్యర్థాలను తీసుకొచ్చి ఇలాగ వీటిల్లో వేసుకొని, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి స్థలంలోనే ఒక చిన్న తొట్టిలాగా కట్టుకొని ఆ తొట్టిలో వేసుకున్నారంటే అది కొన్ని రోజులకు బాగా మగ్గిపోతుంది. ఇలా రోడ్ల మీద చెత్తను వేయకుండా ప్రతి ఒక్క రైతు కూడా వాటిని తీసుకొని వచ్చి ఈ విధంగా వరల్లో కానీ లేదంటే ఏదైనా ఒక తొట్టిలాగా కట్టుకొని తొట్టిలో వేసుకున్న తర్వాత అది బాగా మగ్గుతుంది. వ్యర్థాలను ఈ రకంగా వేసుకోవాలా. వేసుకున్న తర్వాత నేను చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఇది నిండిపోయిన తర్వాత దీని మీద డైలీ నీళ్లు పట్టుకుంటూ వస్తాను. ఇది నిండిపోయిన తర్వాత దీన్ని ఈ రకంగా ఒక పిట్లాగా తయారు చేస్తాను. ఈ పిట్ని 60 రోజుల పాటు అలాగనే ఉంచుతాను. ఉంచడం వల్ల ఈ లోపల ఉన్నటువంటి పచ్చి కాయగూరలు అవంతా కూడా డీకంపోస్ట్ అయిపోయేసి మట్టిలాగా మారిపోతుంది. ఆ మట్టిలాగా మారే ముందర కూడా వీటిపైన వచ్చేసేసి ఈ రకంగా మొక్కలు వేస్తాను. ఈ మొక్కలు కూడా బాగా మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందువల్లంటే లోపల ఉండేదంతా కూడా మనం ఎలాంటి రసాయనాలు వేయకుండా కేవలం చెత్తతోనే వేస్తున్నాం కాబట్టి ఈ సేంద్రియ ఎరువు వల్ల చెట్లు కూడా బాగా వస్తాయి. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థాలను రోడ్లపైన వేసి రోడ్లను అపరిశుభ్రం చేయకుండా ప్రతి ఒక్క రైతు కూడా ఇలా చేసుకుంటారని భావిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క రైతు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను.